नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। नगर महापौर गुंडू सुधारानी ने कहा कि वरंगल शहर समग्र विकास जिले में जनप्रतिनिधियों के सहयोग से लोकतंत्र के मूल्यों का सम्मान करते हुए कल्याण को प्राथमिकता देते हुए जनता की सरकार आगे बढ़ रही है। ग्रेटर वरंगल निगम मुख्यालय परिसर में लोक शासन दिवस समारोह का आयोजन किया। महापौर गुंडू सुधारानी, नगर आयुक्त चाहत वाजपेयी, कर्मचारी, स्टाफ और अन्य लोगों ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर नगर महापौर गुंडू सुधारानी ने राष्ट्रीय ध्वज फहराते हुए कहा कि वरंगल शहर समग्र विकास जिले में जनप्रतिनिधियों के सहयोग से लोकतंत्र के मूल्यों का सम्मान करते हुए और कल्याण को प्राथमिकता देते हुए जनता की सरकार आगे बढ़ रही है। తెలంగాణలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన మొదలుపెట్టి సెప్టెంబర్ 15 ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం, అందులో భాగంగా ఈరోజు వరంగల్ నగర మేయర్గా నేను ఈ ప్రజాపాలన దినోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. చరిత్రలో 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 77 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఆదివాసీ యోధుడు కొమరం భీం తన అమరత్వంతో చరిత్ర వెలిగించిన, దొడ్డి కొమరేలతో పాటు పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణ రెడ్డి, స్వామి శ్రీ రామానంద తీర్థ భీమరెడ్డి నరసింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. ఈ సందర్భంగా తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజీ, దాశరథి, కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, షోయబుల్లా ఖాన్, బండి యాదగిరి వంటి సాహితీ మూర్తులకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ప్రజా ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ వల్ల గత 20 నెలల కాలంలో చేపట్టిన తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది కాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా గత 20 నెలల్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ నలుదిశల అభివృద్ధి సంక్షేమ పథకాల్లో 2 కళ్ళల్లా ముందుకు తీసుకువెళ్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది.